తెనాలిలో అత్యంత ముఖ్యమైన సమస్యల్లో చాలా ముఖ్యమైన సమస్య ఏంటో తెలుసా? వీధి కుక్కలు. పట్టణంలో ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా సరే వీధి కుక్కలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి, ఇష్టానుసారంగా సంచరిస్తున్నాయని చెప్పిన కూడా ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే సమస్య గురించి ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. కుక్కల దాడి నుంచి తమని రక్షించండి, కుక్కల బారి నుంచి కాపాడండి అంటూ కూడా ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. దీనిపై అధికారులు ఏమంటున్నారు, అసలు బాధ్యతలు ఏం చెప్తున్నారు, తెనాలిలో ఇంత తీవ్రమైన కుక్కల సమస్య ఎందుకు ఇంతకాలంగా పరిష్కారానికి నోచుకోవట్లేదు, ఒకసారి మీరే చూడండి. తెనాలి పట్టణంలో మొత్తం 40 వార్డులు ఉన్నాయి. 40 వార్డుల్లో అనేక వీధులు, అనేక ప్రాంతాలు ఉన్నాయి. అన్ని చోట్ల నుంచి ఒకటే మాట, ఒకటే ఫిర్యాదు, వీధి కుక్కల నుంచి మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఇదే సమస్య. ఎస్టీవీ బృందానికి మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తూ ఉన్నారు. మేము చేస్తున్న వార్తలు చూసి కాల్ చేసి కొంతమంది ఈ కుక్కల సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాము, మీ ద్వారా కూడా ఈ సమస్యను వెలుగులోకి తీసుకురండి అని చెప్పి కోరుతా ఉన్నారు. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ తమ మీద పడి దాడి చేస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోతూ ఉన్నారు. ప్రధానంగా పట్టణ ప్రథమ పౌరురాలు, మున్సిపల్ చైర్పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 8వ వార్డులో కూడా అక్కడి ప్రజలు కూడా ఇదే సమస్యను ప్రస్తావిస్తూ ఉన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో కూడా సభ్యులందరూ కూడా ఈ కుక్కల సమస్య గురించే చెప్తా ఉన్నారు. అసలు ఈ కుక్కల సమస్య ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది, దీన్ని అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పిన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్టీవీ కొంతమందిని కదిలించినప్పుడు వారి అభిప్రాయాలను, వారి ఆవేదనను కూడా తెలియజేశారు. కుక్కలు రోడ్డు మీదకి రావడానికే భయపడిపోతా ఉన్నాము, కుక్కలు దాడి చేసి ఇళ్లలోకి వచ్చి తీవ్రంగా తమని భయపెడుతున్నాయని చెప్పిన కూడా వాపోతా ఉన్న పరిస్థితి. రోడ్ల మీదకు అడుగు పెట్టేందుకు చిన్నపిల్లలు కానివ్వండి, పసిపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, రోడ్డు మీదకి రావాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన కూడా వాపోతా ఉన్నారు. అధికారులు సాకులు చెప్పడం మాని ఈ సమస్య మీద తీవ్రంగా పరిష్కారానికి కృషి చేయాలని చెప్పిన కూడా కోరుతా ఉన్నారు. అసలు ఎస్టీవీ బృందం వారి వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్పారు, వారు కుక్కల ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా వారి మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. మేము తెనాలి నాదరపేట గంటా బుల్లే చౌదరి స్ట్రీట్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఉండేదేను ఓల్డ్ వెంకటేశ్వర టాకీస్ అపార్ట్మెంట్ అనమాట, లక్ష్మీ ఆర్కేడ్, లక్ష్మీ ప్రసాద్ ఆర్కేడ్. అది ఎక్కడ విచిత్రమో కానీ వారం రోజుల నుంచి సుమారు, అంతకుముందు 1-2 ఉండేవి కుక్కలు, ఇప్పుడు ఒకేసారి 15 కుక్కలు తిరుగుతున్నాయి వారం రోజుల నుంచి. విపరీతమైన ధ్వని, విపరీతమైన పోట్లాట్లు, మాకు భయంగా ఉంది. మా అపార్ట్మెంట్కి కూడా రాత్రిపూట నివాసం ఉంటున్నాయి. కాబట్టి దయవుంచి ఈ వెంటనే దీని మీద చర్య తీసుకొని కుక్కల బెడత మాకు లేకుండా చూడండి. ఎందుకంటే ఇంట్లోనూ అపార్ట్మెంట్లు కూడా పైకెక్కుతున్నాయి, పైకెక్కుతాం, పండుకుంటాం, అర్ధరాత్రి గబక్కని చూసేటప్పటికి దడుచుకుంటాం. అలా బాగా మరీ 15 రోజుల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో మొత్తం కొత్త కుక్కలు సుమారు 15 ఉన్నాయి. కాబట్టి దయవుంచి ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ సాల్వ్ ఇమీడియట్ యాక్షన్ అబౌట్ డాగ్స్. రాత్రిపూట మేము జనరల్గా అపార్ట్మెంట్ అంటే ఎల్లవేళ్ళ ఉంటాం కదా, ఇప్పుడు వాచ్మెన్ కూడా తడుస్తున్నాడు. ఎందుకంటే తలుపు తాళం తీసే మూమెంట్లో కుక్కలు పడతాయని చెప్పి పాపం అతను కూడా చాలా ఇది అవుతున్నాడు. కాబట్టి కమిషనర్ గారు, హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు ఉండేది కూడా ఇబ్బంది. కాబట్టి ఇమ్మీడియట్ చర్య తీసుకోవాలని మరీ కోరుతున్నాము. మరీ 20 రోజుల నుంచి అండి విపరీతం. స్కూల్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టు ఉంది ఈ బజార్లో, అన్ని అర్హతలు కదా బజారు. కాబట్టి బయటికి రావాలంటే కొన్నాళ్ళకి భయపడతామేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. కుక్కల గురించి మా అపార్ట్మెంట్ దగ్గర మటుకి ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ దాదాపు ఒక 20-25 దాకా ఉన్నాయి కుక్కలు. అందరికీ ఇక్కడ మా అందరికీ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా భయపడుతున్నారు. నైట్ టైమ్స్ కానీ పగలు కానీ ఎప్పుడు వచ్చినా సరే సేఫ్టీ అనేది లేకుండా అవుతుంది. కొంచెం దాన్ని గవర్నమెంట్ వాళ్ళే దాన్ని యాక్షన్ తీసుకోవాలనేది మేము గట్టిగా కోరుతున్నామండి. పేపర్లు కూడా ఇచ్చాము 1-2 సార్లు మాది కమిటీ తరఫున. అది కూడా మీరు ఒక్కసారి యాక్షన్ తీసుకుంటారు అనేది మేము కోరుతున్నాం. 8వ వార్డులో ఈ ఏరియాలో కుక్కల బాధ్యత చాలా ఎక్కువ ఉందండి. పిల్లల మీద కరవడానికి వస్తున్నాయి. నైట్ పూట లేటుగా వచ్చిన వీళ్ళ మీద కూడా కుక్కలు అరుస్తున్నాయి.
చాలా విపరీతంగా క్రౌడ్ అపార్ట్మెంట్లో కూడా వచ్చేస్తున్నాయండి కుక్కలు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్ని కరవడం కూడా జరిగినాయండి. కొంచెం యాక్షన్ తీసుకుంటారని అడుగుతున్నాము. కుక్క 2 సార్లు పీకింది పంచి 2 సార్లు ఘాటు పెట్టిందండి. కూరగాయలు వెళ్తున్నానండి 2 సార్లు పీకిందండి. మేము అమరాజపేటలో ఉంటామండి. ఇదే సుమారు 4 జరిగింది. పీకింది ఇప్పుడు పోటెత్తుంది ఎప్పిస్తుంది. 2 సార్లు పీకిందండి. పీకి 2 సార్లు అరిచింది. 2 సార్లు కాబట్టి అరిచింది. ముందుగా అరవలా నిలబడి వచ్చి పీకింది. ముందుగా అరిచే తప్పు ఉంటాం కదా, అంతే కదా, ఎవరైనా ముందుగా తప్పు ఉంటాంగా. వెనకాలకు వచ్చింది 2 సార్లు ఘాటు పెట్టిందండి. నొప్పి ఎత్తుంది, పోటెత్తుంది. మా ఇంటి ముందు ఎప్పుడు కుక్కలు ఉన్నాయండి, రైతులు 10 కుక్కలు ఏవో అడుగుతున్నాయండి. పిల్లల పందులు కూడా మీద కొత్తవి, 10 మీద తోలుతున్నాయి, మీద పడి పీకుతున్నాయండి. ఒకసారి ఏమన్నా పడింది, ఇంట్లో లోన కూడా వస్తున్నాయండి పిల్లల పందులు. మీరు ఏం మన ఆఫీసర్ అయితే ఏం చేయలేడు అన్నాడు. పిల్లల పందులు తెగొస్తాయండి, పిల్లల పందులు అది మీద కొత్త తోలుతుంటే అది చెల్లి పడేస్తున్నాయి. కుక్కలు బాగా గోల చేస్తున్నాయండి. అపార్ట్మెంట్ అంతా వస్తున్నాయి. మా పిల్లలు వీధిలోకి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. 10 కుక్కలు దాకా వస్తున్నాయి. బాగా గోల చేస్తున్నాయి. పిల్లలు కూడా భయపడుతున్నారు బయటికి వెళ్ళాలంటే. చాలామంది చూస్తున్నాం, వింటున్నాం, ఫోన్లో చూస్తున్నాం. కుక్కలు బాగా దాడి చేస్తున్నాయి, పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. అమరావతి కాలనీలో ఈ కుక్కల బెడత చాలా తీవ్రంగా ఉందండి. ఎక్కడ చూసినా కుక్కలేను. ఈ టెంపుల్ స్ట్రీట్లో, టెంపుల్ బజార్ కానీ, స్టేడియం దగ్గర కానీ, అన్ని బజార్లోనూ కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి మనుషులు వెళ్తుంటే ఎమడబడుతున్నాయి. చూసి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మున్సిపల్ కార్యవర్గాన్ని మేము కోరుతున్నాం. గుంపులుగా ఒక్కొక్కసారి 10 కుక్కలు 15 కుక్కలు కూడా ఒకసారి ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా మాకు అర్థం కావట్లేదు. అన్ని కుక్కలు ఒక్కసారి వచ్చి మేము పసిపిల్లలను తీసుకుని మేము బయటికి రావాలని కూడా భయం వేస్తుంది మాకు. ఈ కుక్కలు బెడతని తీవ్రమైన విషయంగా పరిగణించి దీన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. కుక్కల భయం ఎక్కువగా ఉందండి. తాలూకా పోలీస్ స్టేషన్ 1 టౌన్ ఏరియాలో కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయి. రావాలన్నా పోవాలన్నా పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బందిగా ఉంటుంది. దయవుంచి కుక్కలను బాధ నుంచి మమ్మల్ని విముక్తి చేయండి. నేను అమరావతి ప్లాట్లో ఉంటామండి. నేను తెనాలి రెడ్ క్రాస్ చైర్పర్సన్ కూడా. కానీ గత 10-15 నెలల నుంచి మా వార్డులో కుక్కలు విపరీతంగా, కుక్కలు పందులు అసలు స్పందనలో పెట్టని ఇది లేదు. ప్రతి నెలకి నేను 2 సార్లు స్పందనలో పెడుతున్నాను. మొన్నటి వారం స్పందనలో కలెక్టర్ గారికి కూడా పెట్టాను. తర్వాత మినిస్టర్ గారు పిఏ గారికి కూడా ఇచ్చి వచ్చాను. అయినా ఎటువంటి యాక్షన్ కానీ ఏది కానీ ఏమీ లేదు. అదే కుక్కలు ఖర్చుకోవటం, 5-6 కుక్కలు అసలు మనిషి బయటకు వస్తే వెనకాలుగా మీద పడి పీకటం. ఇవాళ ఇప్పుడు మా హస్బెండ్కి వాకిట్లోనే వెనకాల నుంచి వచ్చి పీక వదిలిపెట్టేసింది. అసలు 80 ఏళ్ళు వచ్చిన మనిషికి ఆ విధంగా కలిసి మరి ఎవరు చూడలేని పరిస్థితిలో ఉంటే పీక వదిలిపెడితే ఏంటండి పరిస్థితి? అసలు ఎవరికి చెప్పినా ఏ శాఖ కూడా పట్టించుకోవటం లేదు. ఎంత చేయగలిగిన సత్తా ఉన్నా మాకే అసలు రెస్పాండ్ అవ్వకపోతే ఏంటి మా పరిస్థితి? మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అయినా కూడా మాకేం పరిస్థితి మాకు అసలు ఏమీ పురోగతి కనపడట్లేదు. ఒక్కొక్క వాకిటి ముందు కనీసం 10-15 కుక్కలు పడుకుంటాయి. ఈ కుక్కలు పందులు బాధతో మేము నిజంగా నరకం అనుభవిస్తున్నాము. ప్రతి వారం స్పందనకి వెళ్ళి పెట్టాలంటే మేము 70-80 ఏళ్ళు ఉన్నాను. ప్రతి వారం వెళ్ళి స్పందనాల్లో ఫిర్యాదు చేయాలంటే ఎక్కడ చేస్తాము? ఇప్పుడు ఆ జైపాల్ ఉన్నాడు, ఆ జైపాల్ కూడా చెప్తున్నాడు మా వార్డు కౌన్సిలర్ స్పందనాల్లో పెట్టండి అని. ఏమీ చేసింది లేదు. మా వార్డు బాగుందని చెప్తాడంట. నేను కౌన్సిల్లో ఏం చెప్తాడు? ఒకసారి వచ్చి అధికారులు వచ్చి మా కాలనీ చూస్తే మా పరిస్థితి అంటే అర్థమవుతుంది. ఆ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు నీళ్ళు వదిలిపెడితే పక్కన ఉన్న ఎంటీ ప్లేస్ అంతా పెద్ద చెరువు అనమాట. ఆ చెరువులో కనీసం 100 పందులు ఉన్నాయి. ఈ నిమిషాన్ని వెళ్ళి చూడండి, 100 పందులు. ఆ పందులు ఈ కుక్కలు ఖర్చుకోవటం ఎంత దారుణమైన పరిస్థితి అండి. కుక్కలకి ఈ పందులకి పరిష్కారం లేదా అసలు? ఇవాళ హాస్పిటల్లో ఇప్పుడు మేము వచ్చేసరికి 6 ఇంజక్షన్ చేయించుకొని వెళ్ళారంట. ఏంటండి ఈ పరిస్థితి? సమయానికి ఎవరు పెద్దవాళ్ళు లేకపోతారు, పిల్లలు అసలు రోడ్డు మీద తిరిగే పని లేదా? మా పరిస్థితి ఏంటి? కుక్కలు ఉంటే ఉండే, పందులు ఉంటే ఉండే. మా పరిస్థితి పంది గరిచింది ఒకసారి నాకు. గత సంవత్సరం పంది గరిస్తే నాకు 15,000 రూపాయలు అయినాయి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇది మా పరిస్థితి. ఎంత దాకా మేము పోరాడతామండి ఈ పందులకి కుక్కలకి? కుక్కలండి అసలు మరీ భయంకరమైన విషయం అండి. వాకిట్లోకి వచ్చే పనే లేదు మాకు. మరీని తలుపు తీసుంటే లోపలికి వచ్చేస్తాయి. ఒకటి వస్తే పర్వాలా, 5-6 కుక్కలు. ఆ కుక్కలు ఏమంటే పందులు. ఏంటి పరిస్థితి? ఇది అసలు నిజంగా తెనాలి మున్సిపాలిటీ అయినా నేను నాకు అసలు అనిపిస్తుంది అనమాట. నేను ఒకప్పుడు పల్లెటూరులో నేను ప్రెసిడెంట్ చేశా, కానీ ఎంత దారుణమైన పరిస్థితి. ఏ పల్లెటూరులోనూ పంది లేదు. మరి ఈ పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నిజంగా చాలా దారుణంగా ఉందండి ఈ కుక్కల పరిస్థితి. ఏంటో దీని పరిష్కారం కనుక చేయకపోతే మేము పంపలు అమ్ముకొని వెళ్ళిపోవాల్సిందేనండి. మేము ఉండలేమండి ఈ పరిస్థితులు. అంత దారుణంగా ఉంది. ఇవాళ పెద్ద ఆయన్ని కరిచింది. ఏంటి పరిస్థితి? 2 సార్లు తొడంతా పీకి పెట్టింది. ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ప్రతిసారి వెళ్ళి మేము ఎక్కడ కంప్లైంట్ ఇస్తున్నాము. ఇస్తే ఏముంది, వస్తున్నారు, చూస్తున్నారు, తీస్తామమ్మా, చేస్తామమ్మా అంటమే కానీ
దానికి అసలు పరిష్కారం కనపట్టాల. వాళ్ళకి అనుకూలమైంది, ఏదైనా గవర్నమెంట్కి అనుకూలమైంది చెప్తున్నారు కానీ ఈ అనుకూలం కానీ ఏది బయట రానివ్వట్లా. ఇవాళ ఇప్పుడు హాస్పిటల్లో కళ్ళ ముందు చెప్పారు, ఆరుగురికి వేసామమ్మా వ్యాక్సిన్ అని. ఒక్కో సమయాన్ని హాస్పిటల్లో వ్యాక్సిన్ లేకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇంకా దేవుడి దయ వల్ల హాస్పిటల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, దానికి సంతోషపడాలి. ఈ కుక్కల నిర్మూలన చేయకపోతే మేము తెనాల్లో ఉంటాం, చాలా కష్టం అయ్యా. ప్రతి వార్డులోనూ ఉంది. నేను కౌన్సిల్లో కూడా ఈ విషయం లేవనెత్తారు. మరి వాళ్ళు ఏం కౌన్సిలర్లో ఏమో నాకు అర్థం కావట్లా. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే పిల్లలు బయట తిరగటం అనేది చాలా దారుణమైన విషయం. చేతులారా పిల్లల్ని చంపుకోవాల్సిందే. ఇది వచ్చారన్నారు. ఈ సమస్యను ఏం పరిష్కారం చేస్తారో మరి. అతి త్వరలో చేయకపోతే మాత్రం నిజంగా చెప్తున్నాను, నేను వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే చెప్తున్నాను. ఇది నిజంగా నా విన్నపంగా స్వీకరించమని మీ ముఖంగా చెప్తున్నాను అన్నమాట. తెనాలి పట్టణంలో ఇదండి ప్రధానంగా ఉన్నటువంటి కుక్కల సమస్య. ఎక్కడ చూసినా సరే, ఏ వీధికి వెళ్ళినా సరే ఈ కుక్కలతోటి అల్లాడిపోతున్నామంటూ కూడా ప్రజలందరూ వాపోతూ ఉన్నారు. ఏ బజార్లో చూసినా సరే గుంపులుగా సంచరిస్తూ తమ మీద దాడి చేస్తున్నాయంటూ కూడా ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. రోజుకి గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ వ్యాక్సిన్ల కోసమని చెప్పిన కూడా పదుల సంఖ్యలో రోగులు ఇక్కడికి వచ్చి కూడా కుక్కల దాడిలో గాయపడిన బాధితులందరూ కూడా ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్లు తీసుకువెళ్తున్నారంటే కుక్కల పరిస్థితి, కుక్కలతో ఇబ్బందులు ఏ విధంగా ప్రజలు ఎదుర్కొంటున్నారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఏ బజార్లో చూసినా సరే గుంపులుగా సంచరిస్తూ అటు రోడ్ల మీద వెళ్తున్న వారిపై కూడా దాడులు తెగబడుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ఇదే సమస్య ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇటు కౌన్సిల్ సమావేశంలో, ప్రతి కౌన్సిల్ సమావేశంలో గడిచిన కొన్ని కౌన్సిల్స్ చూసుకుంటే కనుక ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఆ వార్డు కౌన్సిలర్లందరూ కూడా ఇదే ప్రధాన సమస్యగా కూడా చెప్తా ఉన్నారు. కుక్కల సమస్య ఎక్కువగా ఉంది, వార్డుల్లో తిరగలేకపోతా ఉన్నాం, ప్రజలందరూ కూడా తమ వద్దకు వచ్చి ఈ సమస్యను చెప్తా ఉన్నారని చెప్పి కూడా వారు చెప్తున్నారంటే కూడా ఎంత తీవ్రంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇటు తెనాలి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కుక్కల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు కూడా ఫిర్యాదులు అనేది వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇటు అధికార యంత్రాంగం అయితే కూడా సాకులు చెప్తుందని చెప్పి కూడా ప్రజలందరూ ఆరోపిస్తూ ఉన్నారు. తాము పట్టించుకోవడంతో పాటు కుక్కల సమస్యకి పరిష్కారం చూపకుండా కూడా సాకులతో పక్కన పెట్టే సమస్యను కూడా పక్కదోవ పట్టిస్తున్నారని చెప్పి కూడా ప్రజలందరూ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కుక్కలు పట్టుకోవడానికి అక్కడి నుంచి పిలిపిస్తున్నాము, ఇక్కడి నుంచి పిలిపిస్తున్నాము, మనుషులను పిలిపిస్తున్నాము అని చెప్పి కొన్ని రోజులు చెప్తా ఉంటారు. మరికొన్నిసార్లు ఆ కుక్కలకి ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు కానివ్వండి, ఇటు స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తులు కానివ్వండి, కుక్కల్ని మేము ఏం చేయలేమని చెప్పిన కూడా కొన్నిసార్లు అయితే చెప్తా ఉంటారు. కుక్కలకి హాస్టల్ ఏర్పాటు చేశామని చెప్పిన కూడా గతంలో ఒక కమిషనర్ అయితే చెప్పి ఆ కుక్కలన్నీ పట్టుకొని ఆ హాస్టల్కి తీసుకెళ్ళి వాటిని అక్కడ ఉంచి వాటికి ఫుడ్ పెట్టి బయటకు రాకుండా ఏర్పాటు చేస్తామని చెప్పటమే తప్పితే అది క్షేత్రస్థాయిలో అమలవటం లేదని చెప్పిన కూడా ప్రజలందరూ వాపోతా ఉన్నారు. ఈ సమస్య మీద ప్రధానంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన కూడా ప్రజలు వాపోతూ ఉన్నారు. ఇటు చిన్నపిల్లల మీద, ఇటు పెద్దవాళ్ళ మీద కూడా, వృద్ధుల మీద కూడా కుక్కలు దాడి చేస్తూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కలిగిస్తున్నాయి. ఈ కుక్కలు దాడి చేస్తే కుక్కలు రోడ్ల మీద తిరగటం వల్ల, కుక్కలు రోడ్డు మీద సంచరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రోడ్ల మీద నడిచి వెళ్తున్న వారి మీద ఇవి దాడి చేసి కరవటం వల్ల ఆ కుక్క కాటుకు గురయ్యి కూడా కొన్ని చోట్ల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలోనే ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రోడ్ల మీద కుక్కలు సంచరించినా వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఊరుకోవడానికి లేదు. కుక్కల వల్ల అవి కరవటం వల్ల కూడా ప్రాణాలు పోతున్న నేపథ్యంలోనే ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు మనం చూసిన దాని ప్రకారంగా, బాధితులందరూ చెప్తున్న దాని ప్రకారంగా ఈ కుక్కల సమస్య అనేది కూడా చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. ఇటు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పిన కూడా ప్రజలు కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.